హలో అండి. ఈరోజు నేను రసం చేస్తున్నానండి. ఈ రసం వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఎక్కువసేపు మగ్గించుకోవాలండి. సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మెత్తగా. ఈ వంకాయ పులుసు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత గిన్నె పెట్టుకొని కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మనం ఎంత చింతపండు రసం కావాలో వేసుకొని సిమ్లో పెట్టుకొని పోసుకోవాలండి. ముందుగా మిక్సీ పట్టుకొని పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలండి. తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేయాలండి. తర్వాత ఈ రసం వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ అన్నంలో. ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్